నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మణికాంత్ రెడ్డి జనసేన పార్టీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారనే విషయం తెలుసుకున్న కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి కావలి నియోజకవర్గ జనసేన పార్టీ కోఆర్డినేటర్ సుధీర్, కావలి పవన్ ప్యాన్స్ అధ్యక్షుడు ఆలా శ్రీనాథదాస్ ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నందు భారీగా బాణసంచా కాల్చి కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణికాంత్ రెడ్డి వల్ల జనసేన పార్టీకి తీవ్ర లోటు జరిగిందన్నారు. మణికాంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రూపులు తయారు చేసి జనసేన పార్టీని తక్కువగా చేసే విధంగా చేశారన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు జనసేన పార్టీకి వీడి వైసీపీకి వెళ్ళిపోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక నుంచి ప్రతి నియోజకవర్గంలో కూడా ఉమ్మడి అభ్యర్థిగా నిలుచుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి జన సైనికులు కూడా సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నాని, మురళి, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ సమయంలో కూడా మేము పిలవంగానే వచ్చిన మీడియా మిత్రులందరికీ మా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నేను జనసేన పార్టీ కావలి నియోజకవర్గ కోఆర్డినేటర్, నా పేరు తిరుమలశెట్టి సుధీర్ అండి. ఈరోజు ఈ సమావేశం పెట్టగల కారణం ఏంటంటే, గత 5 ఏళ్లలో నెల్లూరు జిల్లాని ఏదో నడుపుతాడు ఆయన నమ్మకం పెట్టుకొని మా పవన్ కళ్యాణ్ గారు, శ్రీ చెన్నారెడ్డి మణికాంత్ రెడ్డి గారు అనే వ్యక్తికి జిల్లా నాయకత్వం ఇచ్చిన దానివల్ల ఈరోజు ఆయన చేసిన ఒక పని వైసీపీకి వెళ్ళడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇదేంటయా మీ పార్టీలో నాయకుడు ఒక పార్టీకి వెళ్ళాడంటే ఆనందపడుతున్నారు ఏందయ్యా అని అంటే, నిజమే చెప్తున్నాం, మా హార్ట్ఫుల్గా చెప్తున్నాం. నెల్లూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు అయితే ఏదైతే ఉన్నాయో 7 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా ఒక సఖ్యత లేకుండా అతను ఒక దళారీదారుగా, అతను చెప్పిందే వేదంగా, అతనికి నచ్చినట్టుగా ఒక పార్టీలు ప్రతి నియోజకవర్గంలో ఇద్దరిద్దరుగా 2 గ్రూపులుగా విడదీసి వాళ్ళు కొట్టుకునే ఆనందపడి ఒక పైశాచిక ఆనందం పొందే ఒక నాయకుడు ఎవడైతే ఉన్నాడంటే అది చెన్నారెడ్డి మణికాంత్ రెడ్డి గారే. ఆయన సాగలు, ఆయన చేసిన పనులు కానీ, ఆయన చేసిన వేషాలు కానీ, ఆయన చెప్పిన మాటలు కానీ ఎవరికో తగాదాలు పెట్టి ఎవరెవరు ఆనందపడే వ్యక్తి. అలాంటి వ్యక్తి మాయలో పడి కావల్లో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఆయన నిజ స్వరూపం బయటపడింది. ఆయన ఒక రంగు కప్పుకున్న ఒక ఊసరు విల్లేట్ అయిపోయి ఈరోజు 3 రంగులకి వెళ్ళాడు. రేపు అక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళు, కావల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది రేపు వాళ్ళకే తెలియాలా. అలాగే కాకుండా ఇప్పటికైనా అందరూ మారి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినటువంటి అలహరి సుధాకర్ గారు అయితే ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జిగా, ఆయన ప్రతి ప్రోగ్రాం 2019 నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన ఏ ప్రోగ్రాం కూడా, ఏ కార్యక్రమం కూడా ఆయన సొంత డబ్బులతోనే చేశారు తప్ప బయట కానీ ఎక్కడ కానీ పెట్టున్న రూమర్లు కానీ అన్ని కొట్టేసి పారేసిన ఈ అన్నింటిని పెంపొందించి ఒక వ్యక్తిని బ్యాడ్ చేయడానికి చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే, జిల్లా నాయకత్వంలో ఎవరైతే ఉన్నారంటే అది కేవలం మణికాంత్ రెడ్డి గారే. ఆయన కూడా ఏదో నాకు సీట్ వచ్చేస్తుంది, నేనేదో చేస్తాను అనుకున్నారు. ఇది ఎప్పుడో జరగాల్సిన విషయం. ఇంతకుముందు కార్పొరేషన్ ఎలక్షన్లోనో జరిగిన దాన్నే ఒకసారిగా వదిలేసిన పవన్ కళ్యాణ్ గారు ఇక ఉపేక్షించేది లేదు. ఈయన చేసిన పనులన్నీ కళ్యాణ్ గారికి పూర్తిగా తెలుసు. ఈ నిర్ణయం తీసుకొని ఆయన ఏదైనా లాభం పొందాడంటే ఆయన లాభం పొందాడో లేదో మాకు తెలియదు, కానీ జనసేన మటుకు ఊపిరి పోసుకుంది నెల్లూరు జిల్లాలో. ఇక మీదట టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్లో జరగబోతున్న ఈ ఎలక్షన్ పోరాటంలో వైసీపీ తరఫున వైసీపీ వాళ్ళకి ఇదే ఒకటే, మేము ఈ రోజు వరకు మాలోనే ఒక కోవర్టను పెట్టుకొని మేము ఇలా ఇబ్బంది పడ్డాం. కోవర్టెంట్గా ఆటోమేటిక్గా వెళ్ళిపోయాడు. ఈ రోజున కావల్లో, మా స్థాయిలో కావల్లో ఉన్న కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యంత మెజార్టీతో జనసేన ఎలా ఉంటుంది, జనసేన ఓటింగ్ ఎలా ఉంటుందని చూపించి జనసేన కోసం పనిచేసే ప్రతి నిజమైన కార్యకర్త ఈ రోజు నుంచి అలహరి సుధాకర్ గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో తిరిగి ఆయనకి చేర్చేలాగా ఆయనకి హామీ ఇస్తున్నాం. అలాగే మణికాంత్ రెడ్డి గారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే నా విన్నపం. దయచేసి పార్టీ కోసం పనిచేయండి, వ్యక్తి కోసం పనిచేయడం మానేయండి. ఎవరు కూడా ఏమీ చేయరు. ఇదే మీకు ఉదాహరణ. దయచేసి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అంటే ఇదే. పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో మొట్టమొదటి స్క్రాప్ ఏదైతే బయటికి పోయిందంటే ఆ స్క్రాప్ పేరు మణికాంత్ రెడ్డి గారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు తక్కువ అంచనా వేయొద్దు. వ్యూహం ఆయనకు వదిలేద్దాం. ఆయన చెప్పిన మాటలో నిలబడి కూటమిని స్థాపించి సీఎం పదవిలో ఎవరైతే ఉంటారో మనకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పోయేలా చేసుకుందాం. జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ పట్టిన దరిద్రం పోయింది. ఎందుకంటే మణికాంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం జనసేన నెల్లూరు జిల్లాలో బలోపేతం చేయడానికి ఎంతో దోహదపడుతుంది. ఆయన మణికాంత్ రెడ్డి పోవటం అనేది జనసేనకు శుభసూచకం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఒక తనకి సంబంధించిన కోవట్ని పెట్టుకొని జనసేన పార్టీని డ్యామేజ్ చేసే రకంగా ప్రయత్నించిన వ్యక్తి మణికాంత్ రెడ్డి గారు.
ఈ విధంగా ఇప్పుడు పోవటం వల్ల ప్రతి నియోజకవర్గంలో జనసేన కేడర్ బలపడుతుంది. నిజమైన జన సైనికులు ఎవరో ప్రజలకు అర్థమవుతుంది. దీని విధంగా ప్రతి నియోజకవర్గంలో నిలబడిన అభ్యర్థికి సపోర్ట్ చేసే విధంగా మేమందరం నిజమైన జనసేన